ఒక హై స్కూల్ ఉంది. హై స్కూల్ పక్కన ఒక ప్రైమరీ స్కూల్ ఉంది. ప్రైమరీ స్కూల్ 8 పిల్లలు ఉన్నారు. ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ కలిపి ప్రైమరీ స్కూల్లో 8 పిల్లలు ఉన్నారు. 8 పిల్లల కోసం 2 టీచర్ ఉన్నారు. మనం 8 పిల్లలకి 2 టీచర్స్ పెట్టుకోవడం, మనం పబ్లిక్ మనీకి మనం జస్టిస్ చేస్తున్నామా? ఈ ఎంఈఓలు, డిఓలు, ఆర్జేడీలు, డిప్యూటీ డిఓ ఆలోచన చేయాలి. ఒక 2 టీచర్స్, సింగిల్ టీచర్ ఉండకూడదు, 2 టీచర్స్ ఉండాలా? ఆ కాన్సెప్ట్ ఎందుకు పెట్టుకుంటాం? దీనికి కాన్సెప్ట్ అంటే ఒక టీచర్ ఒకసారి లీవ్లో వెళ్తే సెకండ్ ఎవరు చూస్తారు? ఒక కాపులాగా ఇంకా టీచర్ ఎవరు? ఒకే ప్రెమిసెస్లో హై స్కూల్, ఒకే ప్రెమిసెస్లో ఒక ప్రైమరీ స్కూల్ ఉంటే ఆ ప్రైమరీ స్కూల్లో ఒక 4 పిల్లలు చొప్పున ఒక స్కూల్ ఒక టీచర్ అంటే ఒక ₹1,00,000 శాలరీ అయితే 20,000 చొప్పున ఒక టీచర్ అంటే అది ఎంతవరకు ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మనీ? ప్రజల ధనంకి ఇది వాల్యూ ఆఫ్ మనీ ఉందా లేదా? ఈ ఆర్జేడీలు కానీ ఎవరు డిస్ప్లాయ్ చేస్తున్నారు, టీచర్స్, డిఓలు కానీ, ఎంఈఓ కానీ, డిప్యూటీ డిఓ, వాళ్ళు ఆలోచించే అవసరం. ఆ 4 టీచర్స్ చెప్పిన టీచర్స్ ఆ పని కూడా చూశారు. అందరు ఉన్నారు, డిఓ ఉన్నారు, ఆర్జేడీ గారు కూడా ఉన్నారు, ఎంఈఓలు ఉన్నారు. అది కూడా సరిగా సిలబస్ కూడా చెప్పట్లేదు. అది కూడా నోట్స్లోకి రాపించుకుంటాం. తర్వాత సెకండ్ విలేజ్కి స్కూల్కి వెళ్ళాం. అక్కడ మీకు మనం అవుట్ ఆఫ్ స్కూల్ పిల్లలకి ఒక డ్రైవ్ తీసుకుంటున్నాము. ఒక విలేజ్ సెక్రటేరియట్ వైజ్ ఒకటి వాళ్ళందరికీ విలేజ్ సెక్రటేరియట్ వైజ్ మనం ఒక మ్యాపింగ్ చేసుకొని ప్రతి విలేజ్ సెక్రటేరియట్లో 10 పిల్లల నుంచి ఎక్కువ ఉంటే ఆ పిల్లలకి కోసం ఒక ఎన్ఆర్టీసీ పెడతాం మనం అనుకున్నాం. లాస్ట్ 3 వీక్స్ నుంచి మాట్లాడుతున్నాం. ఆ విలేజ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్తో అడిగితే మీ డిఓ ఎవరు అంటే మా డిఓ ఎవరు నాకు తెలియదు. మీ ఎంఈఓ ఎవరు? మీ ఎంఈఓ గారి పేరు ఏమిటి? ఎంఈఓ గారి పేరు ఎంఈఓ గారు చెప్పారు. అంటే ఒక పెద్ద వ్యవస్థ 3 years నుంచి మన గవర్నమెంట్లో వచ్చింది. విలేజ్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పేరే ఎడ్యుకేషన్ అసిస్టెంట్. ఒక కమ్యూనిటీకి స్కూల్ మధ్యలో ఉన్న సంధి చేసిన ఇన్స్టిట్యూషన్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్. అది కూడా ఒక పర్మనెంట్ ఎంప్లాయీగా ఇవ్వడం జరిగింది. ఆ ఎంప్లాయీకి ఎంఈఓ ఒకసారి కూడా లాస్ట్ 3 yearsలో ఒకసారి కూడా కలవలేదు అంటే, ఒకసారి వాళ్ళకి యూజ్ చేయలేదు అంటే ఎంతవరకు మనం ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ద్వారా మనం సంధి ఎంత చేస్తున్నాము? వీళ్ళ డిఓలు, డిప్యూటీ డిఓలు, ఆర్జేడీ వాళ్ళు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఒక ఏపీఆర్డబ్ల్యూ కలిస్తే నేను అడిగాము, మేడం phase 1లో ఆ రోజు ఎట్లా ఉన్నాయంటే, phase 1లో క్రియేట్ చేసిన స్ట్రక్చర్ పాత టైంలో క్రియేట్ అయింది, నాకేం సంబంధం లేదు, నేను phase 2లో కాన్సన్ట్రేట్ చేస్తున్నాను చెప్తాను. యాజ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్గా మనం ఒక కంటిన్యూటీ కోసం ఉన్నాము. కంటిన్యూటీ ఉన్నప్పుడు ఒక పొజిషన్లో ఇప్పుడు అంతకుముందు వేరే ప్రిన్సిపల్ రాజశేఖర్ సార్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నప్పుడు నేనే ఉన్నాము. ఆయన నుంచి నేను పోయి నోట్స్ తీసుకొని ఏమేమి ఎట్లా కంటిన్యూ చేయాలని నేను ఆయనతో నేర్చుకున్నాము. ఒక అంటే నాకేం సంబంధం లేదు. అది కూడా నేను లాస్ట్ టైం నేను అందరికీ అడ్రస్ చేస్తున్నప్పుడు చెప్పాము, ఒక గుడ్ అంటే, ఒక మంచి అంటే ఒక ఎక్కడ phase 1లో కన్స్ట్రక్ట్ అయింది అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అది చెక్ చేసిన బాధ్యత మీద ఉంది చెప్పడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ 3rd స్కూల్కి వెళ్ళాం. ఈవినింగ్లో హాస్టల్ పిల్లలకి వెళ్ళి మీ జిల్లా పరిషత్ స్కూల్ నుంచి, హై స్కూల్ నుంచి మీ చదువు ఎట్లా ఉంటుంది,
ఆ 9th క్లాస్ పిల్లలు బుక్స్ చూస్తే, నోట్స్ చూస్తే గ్రామర్ కానీ వొకాబులరీ కానీ ఒక్క చాప్టర్ కూడా చెప్పలేదు. ఓన్లీ ఆ చాప్టర్లో ఉన్న ఆన్సర్స్, క్వశ్చన్ ఆన్సర్ వర్డ్స్కి చెప్పారు తప్ప వొకాబులరీ కానీ మా గ్రామర్ చెప్పలేదు. మనంతో అడగాలి. ఈ వొకాబులరీ కానీ నేను ఎక్స్పర్ట్ కాదు, నేను సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కాదు, కానీ గ్రామర్ కానీ వొకాబులరీ ఈజ్ ఇట్ నాట్ ఫండమెంటల్, ఈజ్ ఇట్ నాట్ సెంట్రల్? ఇది ఇంపార్టెంట్ ఉంది కాబట్టి, వొకాబులరీ ఇంపార్టెంట్ ఉంది కాబట్టి మనం ప్రతి పిల్లలకి ఒక ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కొన్ని ఇస్తున్నాం. ఇది అన్నీ దీనికోసం చేస్తున్నాము. ఆ పిల్లలకి ఒక్క పిల్లల దగ్గర కూడా వొకాబులరీ కానీ ఎడ్యుకేషన్ చేస్తుంది. నేను అప్పుడు డిఓ గారికి చెప్పాను, వెళ్ళి ఆ స్కూల్కి వెళ్ళి మండే వెళ్ళి చూడాలా, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఉంటే చెప్పడం జరిగింది. అక్కడ కూడా చూడడం జరిగింది. చూసి మళ్ళీ ఈరోజు ఉదయం ఒక స్కూల్కి వెళ్ళాం. మనం వెస్ట్ గోదావరి జిల్లా. ఒక పక్కన మనం మాట్లాడుకుంటున్నాము, మాకు నాడు నేడులో మాకు ఇంకా త్వరలో ఇంకా అమౌంట్ ఇవ్వండి, నేను ఎప్పుడు రివ్యూ చేసినప్పుడు ఫాస్ట్గా మాకు మనీ ఇవ్వండి. చూస్తే ఆ స్కూల్కి చూస్తే ఇప్పుడు వరకు ఆగస్టులో నెల డబ్బులు ఇచ్చారు, 4,50,000 వరకు ఇచ్చారు. ఇప్పుడు వరకు కూడా ఆగస్ట్ నుంచి ఇప్పుడు వరకు కూడా ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర 3,85,000 ఇంత ఖర్చు అయ్యింది. వర్కింగ్ సీజన్లో మనం చేతిలో ఉన్న డబ్బులు ఏమేమి ఉన్నాయి అది త్వరగా ఖర్చు చేసుకొని కంప్లీట్ చేయాలా, అది చూడడం జరిగింది. అక్కడ నుంచి హై స్కూల్కి వెళ్ళాం. హై స్కూల్కి వెళ్ళి 8th క్లాస్ పిల్లలతో అడిగితే మీ ట్యాబ్లు ఎట్లా నేర్చుకుంటారంటే, సార్ మాకు చెప్పారు మంచిగా దాచుకొని నేను మంచిగా చేసుకుని ట్యాబ్ ఇంట్లో పెట్టుకోండి, లేకపోతే మిస్ అవుతాయి చెప్పి మనం స్కూల్లో తీసుకొని రావట్లేదు. నేను హెడ్ మాస్టర్ గారితో అడిగాను, స్కూల్లో రావట్లేదు అంటే మీకు ఎట్లా తెలుస్తుంది దట్ పిల్లలు యూజ్ చేసుకుంటున్నారు? లేదు, నేను పిల్లలతో అడిగాను, వాళ్ళు నాకు చెప్పారు బాగా యూజ్ చేస్తున్నారు చెప్పారు. మళ్ళీ టీచర్ ట్యాబ్స్ ఉన్నాయి కదా, టీచర్స్ ట్యాబ్ చూద్దాం. టీచర్సే బాగా వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి ఎక్స్పోజర్ అయితే వాళ్ళకి మళ్ళీ మనం ట్యాబ్స్ పిల్లలు యూజ్ చేసుకుంటారో చెప్పి అక్కడ ఉన్న టీచర్స్ ట్యాబ్ చూడడం జరిగింది. ఒక టీచర్గా ట్యాబ్ చూస్తే వాళ్ళకి 26 డిసెంబర్ ట్యాబ్ వచ్చింది. 26 డిసెంబర్ నుంచి ఈ రోజు వరకు దాదాపు 5 + 7 27 అంటే 31 డేస్ అయింది. 31 డేస్లో కంప్లీట్ చేసి 10 మినిట్స్ యూజ్ చేసి 10 మినిట్స్. ఇంకొక టీచర్ గారు చూస్తే ఒక 10 మినిట్స్లో 9 మినిట్స్ యూజ్ చేసి, ఇంకొక టీచర్ గారు చూస్తే 10 మినిట్స్లో 6 మినిట్స్ యూజ్ చేసి. ఫస్ట్ టైం హెడ్ మాస్టర్ గారితో అడిగితే మీరు మీ టీచర్స్ ఎందుకు, ఒక టీచర్ 10 మినిట్స్, ఒక టీచర్ 9 మినిట్స్, ఒక టీచర్ 6 మినిట్స్ అంత తక్కువ ఎందుకు వాడుకున్నారంటే ఇన్స్ట్రక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను అడుగుతున్నాను, ఏ ఇన్స్ట్రక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాను? మీరు ఓన్లీ హెడ్ మాస్టర్ గారు మాకు చెప్పారు, మీరు లైట్గా ట్రైనింగ్ ఇచ్చి వదిలేశారు, మీరు కొంచెం గట్టిగా ఇంటెన్సివ్గా ట్రైనింగ్ ఇస్తే మా టీచర్స్ ఎక్కువ వాడేవాళ్ళు చెప్పారు. లైట్ ట్రైనింగ్, గట్టిగా ట్రైనింగ్, అది ఆ పదాలు నాకు అర్థం కాలేదు. నేను అందరు డిఓలతో, అందరు హెడ్ మాస్టర్స్తో, ఎవరు 8th క్లాస్లో ఎవరు చదువు చెప్తున్నా టీచర్స్తో నేను అడుగుతున్నాను. 21st లాంచ్ అయ్యే ముందు ట్రైనింగ్ జరిగినాయా లేదా? 21st డిసెంబర్ లాంచ్ అయిన ముందు వర్చువల్ ట్రైనింగ్ కానీ
ఫిజికల్ ట్రైనింగ్ జరిగినాయా లేదా, ఆ మాట వాస్తవమా కాదా. 24 ట్రైనింగ్ టైంలో ఈసారి 8th క్లాస్లో ఉన్న క్వశ్చన్ పేపర్, హాఫ్ ఇయర్లీ క్వశ్చన్ పేపర్స్ కూడా మ్యాథ్స్ ఉండొచ్చు, సైన్స్ ఉండొచ్చు, అవి కూడా బయాలజీలో ఉన్న ప్రాక్టీస్ టెస్ట్ నుంచి వస్తాయా లేవా, ఆ మాట మీకు చెప్పానా లేదా. మీకు బయాలజీలో వచ్చిన టెస్ట్ మళ్ళీ ఎక్కువ ప్రాక్టీస్ చేయించాలా చెప్పి అంతకుముందు 5th జనవరి 6th జనవరికి ఉన్న హాఫ్ ఇయర్లీ క్వశ్చన్ పేపర్, హాఫ్ ఇయర్లీ డేట్స్ ఈ 2 ఎగ్జామ్స్కి మనం 10th and 11th పోస్ట్పోన్ చేసాము, మాట వాస్తవమా కాదా. మీకు తెలిసిన తర్వాత కూడా ఈ 10th and 11thలో 10thకి వచ్చిన ఎగ్జామ్స్, మ్యాథ్స్ ఎగ్జామ్ కానీ 11thకి వచ్చిన సైన్స్ ఎగ్జామ్ కానీ ఈ ట్యాబ్లో ఉన్న బైజూస్కి ఉన్న ఎక్సైజ్ టెస్ట్ నుంచి కూడా వస్తుంది. అప్పుడు కూడా మీరు దీనికి ఓపెన్ చేసి ఆ క్వశ్చన్స్ కూడా మీరు పిల్లలు చదివిపోతే పిల్లల కోసం ఉన్న మనకి ఉన్న అటాచ్మెంట్, మా పిల్లలు ఇంకా ఎగ్జామ్లో బాగా చేయాలా మనం కోరట్లేదా, మనం పిల్లలకు బాగా చేయాలా మనకి మనసులో లేదా, ఇక్కడ మిస్ అవుతున్నాము. మీ అందరూ కూడా ఇంట్రెస్ట్ చేయాలి. 5 minutes 6 minutes 8 minutes టీచర్సే మనం వాడుకుంటే పిల్లల్లో ఎన్ని నిమిషాలు వాడుకుంటున్నారు మీరు కూడా కొంచెం ఆలోచన చేయాలా చేయాలి. కాబట్టి ఒక సిస్టమ్ పెట్టాలా. నేను అప్పుడే గ్రూప్లో కూడా పెట్టాము అందరికీ. యూ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ దే ఆర్ లైక్ ఏ ట్యూటర్ అసిస్టెంట్ లాగా ఉన్నారు. ట్యాబ్స్ ఆర్ లైక్ ఏ టీచింగ్ అసిస్టెంట్ టు ద స్కూల్ టీచర్స్. మార్నింగ్ మనం చదువు చెప్తాం, ఈవినింగ్ చెప్పిన చదువుకి వీడియోలు కానీ ఎక్సర్సైజ్ ఈవినింగ్ పోయి వాళ్ళు పిల్లలు ట్యాబ్లో చేసుకుంటారు. అనుసంధానం రావాలా, దీనికి ప్రతిరోజు కూడా రిపోర్ట్ తీసుకోవాలా చెప్పి నేను డిఓకి చెప్పడం జరిగింది. తర్వాత టాయిలెట్స్ చూస్తే సగం టాయిలెట్స్ లాంగ్ టైం కీలో ఉండేలాగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇంత డబ్బులు ఖర్చు చేసుకొని ఈ టాయిలెట్స్ మనం ఎందుకు కట్టుకుంటాం. ఒక పిల్లలకి 2 హ్యాబిట్స్ డెవలప్ చేయాలి. ఒకటి అంటే నో ఓపెన్ యూరినేషన్, నో ఓపెన్ డెఫికేషన్ మీరు టాయిలెట్స్కి వాడుకోవాలి. రెండోది టాయిలెట్స్ వాడుకున్నప్పుడు కూడా క్లీన్గా ఎట్లా వాడుకోవాలా ఆ నేర్పిన బాధ్యత కూడా మనం మీదే. వాళ్ళు వాడుకున్నప్పుడు గలీజ్ చేసుకుంటారంటే దీనికోసం దీనికి లాక్ చేసుకొని పెట్టడం ఆ సొల్యూషన్ కాదు. The schools are the institutions for learning everything, learning academics, learning manners, learning of value system, learning of habits. తద్వారా నేను అందరూ అప్పుడు ఉన్న అందరూ హెడ్ మాస్టర్స్ చెప్పాము, మేము అందరు హెడ్ మాస్టర్స్కి చెప్తున్నాము, టీచర్స్ చెప్తున్నాము, ప్లీజ్ encourage students to use it. ప్లీజ్ ట్రైన్ దెమ్ హౌ టు యూజ్ ఇట్. వాళ్ళకి ట్రైనింగ్ చేయడమే సొల్యూషన్ తప్ప వాళ్ళకి సగం మనం లోపల పెట్టుకుంటాము వాళ్ళు వాడుకోవట్లేదు అంటే ఆ సొల్యూషన్ కాదు. వాళ్ళు ఇక్కడ అన్ని స్కూల్లో ఉన్న అన్ని ఫెసిలిటీస్ బిలాంగ్ టు ద స్టూడెంట్స్. ట్యాబ్ విషయానికి మళ్ళీ వస్తే నాకు ఇంకొక బాధ నాకు ఎందుకు వచ్చిందంటే నేను ఆ రోజు ఫస్ట్ రోజే నేను 20th డిసెంబర్కే ఆ రోజు అందరు డిఓలకి, అందరు ఆర్జేడీలకి, అందరు ఎంయూలకి చెప్పాము, ఫస్ట్ 100 days ఆర్ ఇంపార్టెంట్. ఫస్ట్ 100 days మీరు కరెక్ట్గా ఆ కొత్త అయినా సరే మనం హ్యాబిట్ డెవలప్ చేసినప్పుడు, కొత్త మన దగ్గర అయినా సరే ఒక కొత్త ఇష్యూ కొత్త ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ మా దగ్గర వచ్చినప్పుడు ఫస్ట్ 100 days మనం యూజ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి దీని మీద గ్రిప్ వస్తుంది, ఆటోమేటిక్గా మనకి ఒక హ్యాబిట్ డెవలప్ అవుతుంది. ఆ ఫస్ట్ 100 days మనకి యాజ్ ఎ టీచర్గా ఇంట్రెస్ట్ లేదు ట్యాబ్ చూసుకోవడానికి. మనం ఏ నాటికి ఎక్కువ అడుగుతున్నామో పిల్లలకి ఆ డెవలప్ అవుతుంది. వాక్ ద టాక్.
ఇలా మనం చెప్పి ఈ 22nd సెంచరీలో 3rd మిలీనియంలో ఎవరు మనం 22nd సెంచరీలో మనకి ఎవరో చెప్తే వింటారా అంటే మనకే ఫుల్ చేస్తున్నాం. మనం వాట్ వీ డూ పీపుల్ ఫాలో us, నాట్ వాట్ వీ సే పీపుల్ ఫాలో us. Teachers have to be the role model of doing and then asking students to take from him. అక్కడ నుంచి ఒక మ్యాపింగ్ స్కూల్కి వెళ్ళాం. ఆ మ్యాపింగ్ స్కూల్ చూస్తే లాస్ట్ ఇయర్ 3rd క్లాస్ పిల్లలు వచ్చారు. 3rd క్లాస్ పిల్లలు ఆ హై స్కూల్లో వస్తే ఆ హై స్కూల్లో టీచర్స్ అందరి దగ్గర ఒక్కొక్క 7 పీరియడ్స్ ఉన్నాయి. 8th పీరియడ్ లేదు, ఫ్రీగా ఉంది. అంటే మనకు తెలుసు ఒక 8 పీరియడ్స్ అంటే ఒక్కొక్క పీరియడ్ అంటే 40 minutes, 40 to 42 అంటే 340 into 8 అంటే 320 minutes. 3 అంటే 320 అంటే 330 minutes. అంటే 60తో కొంచెం డివైడ్ చేస్తే కొంచెం 320 అంటే దాదాపు 5 hours, 5.5 hours. అంటే 5.5 hours మనం 8 పీరియడ్స్ ఉంటాయి. తర్వాత 1 hourకి ఇంటర్వెల్ ఉంటుంది, 1 hourకి లంచ్ పీరియడ్ ఉంటుంది. దెన్ ఒక 10 minutes ముందు తర్వాత ఇంటర్వెల్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ 3rd క్లాస్ పిల్లలు వస్తే అందరు టీచర్ దగ్గర ఒక్కొక్క ప్రతి దగ్గర ఒక్కొక్క వీకెండ్ పీరియడ్ ఉంది. హెడ్ మాస్టర్ గారు చెప్పారు లాస్ట్ ఇయర్, మీరు ఈ పిల్లలకి 3rd పిల్లలకి మీరు ఒక సైన్స్ టీచర్ అంటే సైన్స్ చెప్పండి, మ్యాథ్స్ టీచర్ అంటే మ్యాథ్స్ చెప్పండి, ఇంగ్లీష్ టీచర్ అంటే ఇంగ్లీష్ చెప్పండి. ముగ్గురికి ఒక్కొక్క పీరియడ్ అడిషనల్గా ఇచ్చారు. దెన్ ఎంయూతో కూడా అడిగారు, మీరు నాకు ఇంకా టీచర్ ఇవ్వండి. ఈ టీచర్ నాకు ఈ సంవత్సరం నవంబర్లో ఎంయూ వారు ఆయనకి ఇంకొక టీచర్ ఇచ్చారు. టీచర్ ఇచ్చినప్పుడు ఆ టీచర్ కూడా ఒక బీఎస్సీ బిఎడ్ ఇచ్చారు. సైన్స్ లాగా మ్యాథ్స్కి, ఫిజిక్స్కి, బయాలజీకి వాడుకోవచ్చు. బీఎస్సీ ఉన్నారంటే మ్యాథ్స్కి వాడుకోవచ్చు. మ్యాథ్స్, ఫిజిక్స్, మ్యాథ్స్కి. హెడ్మాస్టర్ సార్ ఏం చేశారు, మాకు ఇంకా ఒక టీచర్ వచ్చారు కాబట్టి ఈ 3rd పిల్లలు ఎవరు 4thకి వెళ్ళారు వాళ్ళ అందరికీ ఆల్ సబ్జెక్ట్ ఈ టీచరే చెప్తారు, కొత్త టీచర్. అంటే అర్థం ఏమిటి, ఆ టీచరే ఇప్పుడు తెలుగు కూడా చెప్తారు, ఆ టీచరే ఇంగ్లీష్ చెప్తారు, ఆ టీచరే ఈవీఎస్ చెప్తారు, ఆ టీచరే మ్యాథ్స్ చెప్తారు. అది సేమ్ సర్వీస్ వాజ్ అవైలబుల్. ఈ 4 తరగతులు ఎవరు పిల్లలు వచ్చారు వాళ్ళకి ఇదే సర్వీస్ వాజ్ అవైలబుల్ అంతకుముందు. నేను 2 క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ పిల్లలు ఎవరు 3rd క్లాస్లో ఉన్నారు నుంచి 4th వచ్చారు, 3rd IHS స్కూల్లో ఉన్నారు, మీరు క్వశ్చన్ అడుగుతున్నారు. ఫస్ట్ క్వశ్చన్, లాస్ట్ ఇయర్ మనం వాళ్ళకి మ్యాథ్స్ టీచర్ మ్యాథ్స్ చెప్పారు, సైన్స్ టీచర్ సైన్స్ చెప్పారు, ఇంగ్లీష్ టీచర్ ఇంగ్లీష్ చెప్పారు, తెలుగు టీచర్ తెలుగు చెప్పారు. వాళ్ళు చెప్పినప్పుడు ఈ సంవత్సరం అక్కడ చూసి ఒక స్కూల్లో ఒక బాగా సబ్జెక్ట్ టీచర్ చెప్తున్నారు, చెప్పి కొంత ఎక్కువ మంది స్టూడెంట్స్ కూడా దీంట్లో జాయిన్ అయినారు. జాయిన్ అయితే 4thలో మళ్ళీ ఆ సబ్జెక్ట్ టీచర్ విత్డ్రా చేసి ఆ పిల్లలకి మనం ఒక క్రెడిబిలిటీ లాస్ లేకపోతే పిల్లలకి డిసీవ్ చేసినలాగా లేమా మనం? 2ది, ఇప్పుడు ఈ 8 టీచర్స్ ఎవరు అంతకుముందు సబ్జెక్ట్ టీచర్ చెప్పేవాళ్ళు వాళ్ళకి మనం ఒకటి పీరియడ్ మైనస్ చేసి 8 నుంచి 7 చేసి
8 నుంచి 7 చేసినప్పుడు ఆ టీచర్కి 8th పీరియడ్ అంతకుముందు పోయిన సంవత్సరం 3rd క్లాస్కి చదువు చెప్తారు, ఇప్పుడు అయినా యూజ్ చేస్తున్నారా? నేను అడిగాము ఆ టీచర్స్కి, మీరు ఏం చేస్తున్నారు? స్టాఫ్ రూమ్లో చూసుకొని లెసన్ ప్రిపేర్ చేస్తున్నారు. కేస్ ఒక అడిషనల్ టీచర్ వచ్చి, దిస్ ఈజ్ ఎ కేస్, ఒక స్కూల్లో అడిషనల్ టీచర్ వచ్చిన తర్వాత అంతకుముందు ఉన్న సర్వీసెస్ కూడా 3rd క్లాస్ 4th క్లాస్కి అదన అంతకుముందు ఇచ్చిన సర్వీసెస్ హ్యావ్ రిడ్యూస్డ్. ఎందుకు వచ్చారు మళ్ళీ ఆ పిల్లలు మన దగ్గర? మీరు వచ్చారు, మీరు రెస్పాండ్ అయినారు, రెస్పాండ్ అయ్యి వాళ్ళకి లాస్ట్ ఇయర్ మీరు కరెక్ట్గా వాళ్ళకి సబ్జెక్ట్ టీచర్ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ కరెక్ట్గా సబ్జెక్ట్ టీచర్ ఇస్తే ఈ సంవత్సరం ఎందుకు లేకపోయినారు? చూస్తే లీడర్షిప్ క్రైసిస్, ఒక హెడ్ మాస్టర్ దగ్గర కానీ లీడర్షిప్ క్రైసిస్ కనిపించింది. ఒక డిప్యూటీ డిఓ దగ్గర ఒక పువర్ సూపర్విజన్ క్వాలిటీ కనిపించింది. దీస్ ఆల్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇంపాక్ట్ ద ఫ్యూచర్ ఆఫ్ ద స్టూడెంట్స్. అది కూడా చూసాం. తర్వాత నాకు బెస్ట్ స్కూల్లో తీసుకెళ్ళండి, ఇక్కడ మీ సిలబస్ కరెక్ట్గా ఉంది, నేను ర్యాండమ్గా తీసుకుంటున్నాము, నేను ర్యాండమ్గా తీసుకోము, మీరు బెస్ట్ స్కూల్ దగ్గర నాకు తీసుకోవాలండి, నేను మీ గారికి బెస్ట్ స్కూల్ దగ్గర తీసుకోవాలి. అక్కడ కూడా 50% నుంచి 60% పిల్లలు కరెక్ట్గా అప్డేట్ సిలబస్ లేవు, వాళ్ళు వర్క్ రాయట్లేదు, వాళ్ళు చెకింగ్ లేవు. ఇలా పరిస్థితిలో దీనికి నేను ఏం ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలా? ఈచ్ వన్ ఆఫ్ అస్ ఈజ్ ఏ సీనియర్ ఎనఫ్, ఈజ్ అడల్ట్ ఎనఫ్ టు అండర్స్టాండ్ హూ హ్యాస్ టు డూ వాట్. దీన్ని ఎవరికైనా 10 ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీచర్స్ వర్క్ ఇస్ టు సీ దట్ we teach syllabus in time, we make children to write the notes in time, and we check the notes in time. The new work is to inspect the primary school, and wherever there are lapses in writing, in digital or writing form, to report to the DO. The PDO work is to inspect the high schools and tell in digital form and writing. ఇంకొకటి చెప్తాను, చూసాం మీ దగ్గర మిడ్ డే మీల్ బాగా నడుస్తుంది అడితే ఒక రిపోర్ట్ నుంచి there are only midday meal అంటే there is only one report which is being done, which is being uploaded on daily basis by MEO, by హెడ్ మాస్టర్ కానీ ఆ స్కూల్లో అసైన్ చేసిన టీచర్ ఎవరు ఉన్నారు ఆయన ఏ రిపోర్ట్ అప్లోడ్ చేస్తున్నారు ఆ రిపోర్టే ఫాలో అవ్వాలి. సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్. సిమిలర్లీ సెంట్రలీ ప్రొక్యూర్డ్ ఐటమ్ పని చేస్తున్నాయా లేదా, దెర్ ఇస్ అ సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్, దట్ స్కూల్ ట్రాన్స్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ఎస్టీఎంఎస్లో ఏం రాశారు, ఏం అప్లోడ్ చేశారు, దట్ ఈస్ సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్. దీని తప్ప నోబడీ షుడ్ సీ ఎనీ అదర్ రిపోర్ట్. ఆ రిపోర్ట్ వరకే మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలు, మిగతా అన్ని ఫీడ్బ్యాక్ అక్కర్లేదు ఎవరికి. వీ హ్యావ్ టు ట్రస్ట్ అవర్ హెడ్ మాస్టర్, వీ హ్యావ్ టు ట్రస్ట్ అవర్ టీచర్. ఎందుకు తప్పు మిడ్ డే మీల్ గురించి ఎందుకు తప్పు రిపోర్ట్ ఇస్తారా? ఎస్టీఎంఎల్ ఎందుకు తప్పు రిపోర్ట్ ఇస్తారా? ఆయన రేస్ చేసిన టికెట్స్ మనం ఫస్ట్ సాల్వ్ చేద్దాం. అది కూడా ఓ రకంగా స్ట్రీమ్ అవ్వాలా. As I said, everybody knows what is their work. It is the DO work to give a leadership. RJT work, their true work is to give a leadership. Go motivate those schools who are doing well. Talk about those schools who are doing well, and the schools who are not doing well. Fix the accountability of the people who are in helm of affairs of those schools. If you don't fix accountability, then the schools which are now doing well will also say there is no difference between the school which is doing well and not doing well. So these are my observations about my 2 days visit to West Godavari and
and Mangaluru. As I have promised to myself that every Friday and Saturday I will visit few schools. I have said, and if a Friday there is a meeting, then Saturday for sure. There cannot be a week where I will not visit the schools. I request to the RJDs and DOs and deputy DOs and not feel that that's not important. If the file disposal is important for me, equally important for me is the inspection. Therefore, be mentally prepared more than the teachers. Some teachers are doing well, some teachers are trying, some percentage is not at all doing anything. My main mission and my main focus point and my main impression is about the supervisory structure. I have major issues with MEO's supervision, the way they are supervising, the way deputy DOs are supervising, the way DOs are supervising, and the way RJDs are supervising. It has to be more professional, it has to be sharper, it has to be what is to be practiced. What is to practice is given to us over a period of time in different circulars. Let us not imagine ourselves and start thinking what is the way to do the inspection. This is an age-old, evolved process of how to do an inspection. Please, my request will be to the MEOs and deputy DOs and DOs and RJDs is to the teachers. Accountability can be fixed by the DO. The MEO's responsibility can be fixed by, or HM responsibility can be fixed by RJDs. Who will fix RJDs and DO's responsibility? So that's my role. If I can't fix the responsibility and accountability of RJDs and DOs, then I am not doing my job properly. Because for fixing the accountability of teachers, there other institutions are available. But for RJDs and DOs, only I can fix that accountability. I don't want to go wrong in my dharma. I don't want to go wrong in what is expected out of me by the system. Why should I understand my responsibility? In every responsibility, the corest of core is one which anybody else cannot do. If I have to fix the responsibility of teachers, can anybody else do? Yes. DO can do. RJD can do. MEO responsibility and MEO's responsibility and HM responsibility, can anybody else fix? Yes. RJD can fix. Who will fix DOs or deputy DO and RJD responsibility? Me. Therefore, my request to the RJDs and DOs and deputy DOs is focus on your work. Almost 2 months since I have taken charge. If I am asking anything which I have not told, if in any issue I have not given clarity, and if I am trying to fix accountability, it's my fault. I will take it. But if I have given clear, lucid instructions, and then I have given also a path that you can talk to me if any problem you ask me. And then also, if it is not done, then accountability is fixed. Then please tell me, if it is not fixed, is it correct? Is it fair? Is it dharma? Second, if
if we don't fix responsibility at RJD, DU and Deputy DO level, and fix the responsibility and accountability at teacher level, is it fair? Is it correct? Always accountability fixing is always from top to bottom, not from bottom to top. Bottom to top is not dharma. Dharma is top to bottom. And I want to follow dharma. I want to be ethically, but for when we do something, when we try and we have a dream, we have a dream to achieve, and it's a big dream. One has to be, everybody has to be very pure, principle based, ethical, dharma based. If I start doing partiality, and just because RJDs are visible to me, they come and meet me, DOs are visible to me and they come and meet me. When I go to district, they make my arrangements to stay, and therefore I should be soft to them. I am practicing a dharma. Why should I do? By unknowingly I must be making a lot of mistakes. But knowingly, why should I make a mistake? Perhaps I can make the mistake and be soft to the RJDs and DOs. But will God will not punish me if I do this partiality? So definitely accountability fixing will be from the top to bottom. Is my message to all the RJDs, all the DOs and all the DPDOs. Please take this as a wake up call. Please don't do. Again I repeat. If during inspection, if I ask a question which I have not told in a detailed manner in the beginning, if I ask a question which is impractical, if I ask something which has never been discussed, if I ask something in which I have not given freedom to the deputy DOs and RJDs to ask me whether it is doable, to tell that what I am telling is doable or not, I'll take it. I should not be asking that question, and if I ask this question of fixed accountability, it's my fault. But if all has been agreed upon and then not doing, please tell me, if I don't then fix accountability, will I not be practicing it? Is the thought which I leave this thought with all the deputy DOs and RJDs. And please don't, my request to my DOs and RJDs, please, obviously you don't want to be predictable. No human being wants to be predictable. No human being wants to be predictable. Would you like to be predictable? You can't. This week I have come to West Godavari and East Godavari. It's not on rotation. Obviously, if you want to handling the system like such a big system, you can't be predictable. It may happen again next week. Again, I come to the same districts. It is not that one district is there and that district will get a chance after all 26 districts will be over. No, I can't. Obviously, nobody can. Will you? You should. If you are doing, you should not also be doing. The whole thing about inspection is to ensure that all the system responds and does well. Is an element of surprise. Is an element of randomization in inspection. So this also I am telling up front. Please don't mistake me if I do this again. If I do it. I came to this week and earlier. I went to Vishakhapatnam and Anakapalli and Vijayavaram last week. It may so happen that I come to West Godavari next week again. I go to Vijayanagaram again next week. Just because I have not seen few other districts doesn't bar me that I cannot visit the districts that I have visited till now. So this also all newer than 26 districts, 7 years seen, 1 week 2 districts, our turn in come after 3 months. Obviously I am not, you can't make me so predictable. I also got
Like God has given all of you a thinking hand, God has given me also a thinking hand. I also keep thinking what the other people are thinking. Also, obviously, I'll be also thinking that way. Is also one other thought, because I want to be transparent. I will not hide, and whatever thoughts which come to my mind, upfront I want to tell all those thoughts. If I tell those thoughts, so that I am transparent, so then I am communicative, so that then only when we go to the field, then all of us are at the same page, and then seeing that issue and why it has not been implemented. The priority items again we have repeated. Jagannath Vidyakani, academics, Gaur Mudda, digital learning, Nadu Mein, ultimate academics means, as we discussed, mapping of the teachers, syllabus coverage, conduction of timely exam of formative assessment and summative assessment, giving feedback to the students. None of my question, none of my field visit is anything outside this. Everything is around this one. If somebody asks this mantra, how do I succeed? The mantra is one only. It's an age-old mantra. Eat, drink and sleep your work. Eat, drink and sleep your work. At a higher level officials cannot segregate their work with the thing. Their work are there. You have to eat, drink and sleep, work. Don't allow your energies to get frittered away from what are the flagship programs are. Just focus your energies on these 7-8 flagship programs. Focus on these. Don't allow your thought, your time and energy to be wasted anywhere else. And eat, drink and sleep. These 8 flagship programs. You will have, whether he is a headmaster, whether he is a teacher, or whether he is a RJD. If he does that, and if he doesn't succeed, I will question my own theory, which I believe. If we have to succeed anywhere, just drink, eat and sleep. That will be my advice to all my colleagues who are in this field. So at the end of my 2 days 2 program, I thought through this video I will share my because I don't want to keep why I am making these videos. These videos being made by all our colleagues from education department only, not by any media person. This video, because I always believe that there should not be any communication gap between me and any of my employee who is working with me at any level. At the end of the day, everybody is a human being, everybody is same. Therefore, for tomorrow, if something happens, something is there, everybody should be knowing. I should not be that we don't give access to a person to know what exactly is the thought process of government. Therefore, I respect everybody who is with part of this journey. Therefore, it's my responsibility to reach out to everybody he can be an engineer, he can be a MEO, he can be a teacher, he can be the non-academic staff in DO office, MEO office, everybody. With this, I conclude the Mastodavri and the Eludu district.